అప్పుడు రజనీకాంత్ గారు కూడా వచ్చారని అంటే అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. నేను అప్పుడు నాకు తెలీదు కాబట్టి రజనీకాంత్ గారు కూడా వచ్చి ఎన్టీ రామారావు గారు చెప్పారటండి. మీరు లక్ష్మీపార్వతి గారిని అసలు పాలిటిక్స్ తీసుకురాకుండా ఉంటే మళ్ళీ మీ పదవి మీకు ఇచ్చేస్తామని చెప్పారట. నిజమేనంటారు రజనీకాంత్ గారు? అలా వచ్చారమ్మా ఆ టైంలో? రజనీకాంత్ వచ్చారు. అంతకుముందే బాగా 3-4 సార్లు వచ్చారండి. ఆయన తిరుపతి బోర్డు మెంబర్గా కూడా వేశారు కదా ఎన్టీఆర్ గారు. భానుమతి గారిని, రజనీకాంత్, తర్వాత కన్నడ రాజకుమార్ గారిని ఇలా సభ్యులుగా వేశారు ఆయన. ఆ సందర్భంలో వచ్చారు 2-3 సార్లు వచ్చారు. అయితే అతను మోహన్ బాబు ఫ్రెండ్ గనుక, మోహన్ బాబు చంద్రబాబు వైపు వెళ్ళాడు గనుక అతను ఈ రజనీకాంత్ను కూడా తీసుకెళ్ళి నన్ను తిట్టించారు. ప్రెస్ మీట్లో పెట్టించారు. కానీ తర్వాత బాగా వ్యతిరేకత వచ్చింది అతనికి. రావటంతో మళ్ళీ నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు ఆయన. రజనీకాంత్ గారు సారీ చెప్పారు. అలాగే ఎన్టీఆర్తో కూడా మాట్లాడారు. తప్పు అనవసరంగా నేను అంటే సారీ ఎందువల్ల అంటారు అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడారని నా మీద విమర్శ చేశాడు. ఈమె సైతాను అన్నాడు. మిమ్మల్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాడు అప్పుడు ఆయన. కానీ తర్వాత మళ్ళీ బ్రాడ్ మైండ్ అయింది, ఆలోచించి తప్పు కదా అనుకొని సారీ చెప్పాడు. ఇంకో పుకారు ఏంటంటే మీకు అంటే ఇది పాత క్వశ్చన్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ తెలియాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు కూడా ఒక అబ్బాయి పుట్టాలని లేకపోతే అబ్బాయో అమ్మాయి పుట్టాలని ఒక కోరిక ఉండేది, నిజమమ్మా అది? ఇవన్నీ పుకార్లా లేకపోతే అన్ని పుకార్లు షికార్లు చేసినాయి అంతేనే. వీరభోగ వసంతరాయుడు పుడుతున్నాడని రాసేవాళ్ళు. అప్పటికే నేను ఆపరేషన్ చేయించుకున్నానండి నాకు కొడుక్కి. మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు? ఎప్పుడో చేయించుకున్నాను. కానీ వీళ్ళు ఇంకా పుకారు పుట్టించారు. ఇప్పుడు చెట్టు ఎదిగే కొద్ది రాళ్ళ దెబ్బలు ఎక్కువ తగులుతాయని, ఒక స్థాయి ఎదిగే కొద్దీ మాకు కూడా చుట్టూరు ఇలాంటి విమర్శలు మాటలు రావటం సహజమైనది. వాటన్నిటిని తట్టుకొని నిలబడటం అనేది గొప్పతనం అండి. అది మేము చేసాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇప్పుడున్న అంటే దేశంలో చూస్తున్నా కానీ ముఖ్యమంత్రులు ఎన్ని ఆరోపణలు అమ్మ, కేజ్రీవాల్ మీద వచ్చిన ఆరోపణలు, ఇలాంటి ముఖ్యమంత్రులు అందరి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు నాకు జ్ఞాపకం లేదంటే, రూపాయి కూడా తీసుకున్నట్టు లేదు, లేదా అకౌంట్ పర్పస్ ఏదో ఎంతో కొంత రాయాలనుకుంటున్నారు, రూపాయి అంత తీసుకున్నట్టున్నారు. 1000 కోట్లు సంపాదించుకుంటున్నారమ్మ ముఖ్యమంత్రులు, 1000 కోట్లు అన్నమాట. చంద్రబాబుని చూడండి, లక్షల కోట్లకి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ గారిది ఒక సిద్ధాంతం, ఆశయం అండి. ఆయన ప్రజల కోసమే వచ్చారు. ఆయన పూర్తిగా కూడా ప్రజలకు సేవ చేయనీయకుండా మధ్యలో దింపేశారు వాళ్ళు. అందుకే ఆ బాధతో ప్రజలకి తనను దూరం చేశారనే బాధతో ఆయన చనిపోయారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి మీకు వివాహం ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళారండి అన్న? విదేశాలు వెళ్ళామండి. 95లో తెలుగు సభలకి ఆహ్వానించాడు లండన్లోనండి. లండన్ అమెరికా వాళ్ళు కూడా తానా వాళ్ళు వచ్చి పిలిచారు. పిలిస్తే అంత టైం అమెరికా పోయి రావటం చాలా టైం పడుతుందిలే, అమెరికా వద్దులే అని లండన్ వరకు వెళ్ళాము. బాగా జరిగినాయి అక్కడ ప్రపంచ తెలుగు సభలు, బాగా జరిపారు. ఎందుకంటే మీరు కూడా తెలుగు సాహిత్య పరులు కాబట్టి ఏదో చెప్పుకుంటారు అక్కడ. న్యాచురల్ మాట్లాడి జనరల్గా అమ్మా మనం ఏంటంటే ఏదో చెప్పులు కొనుక్కోవాలని, బట్టలు కొనుక్కోవాలని అలా కోరికలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ఏం కోరికలు ఉంటాయమ్మా మీ పెళ్ళి అయిన తర్వాత? కోరికలు అంటే ఏదో కొనుక్కోవాలను, అది కొనుక్కోవాలను, ఇది కొనుక్కోవాలను, లేదా బట్టల మీద మోజు కానీ అలాగే ఉండేదండి అన్న, నగల మీద కానీ? కోరికలు ఎవరికి, నాకంటారు? మీకును మా ఎన్టీ రామారావు గారికి. మేమిద్దరం సన్యాసులు నిజం చెప్పాలంటే. అంటే నేను చాలా చిన్నదాన్ని, ఆయన వయసులో సగం వయసు నాది. అయినా నాకున్న కష్టాల వల్ల నేను చాలా మెచ్యూరిటీగా ఉండేదాన్ని అండి, మెచ్యూరిటీ ఉండేది. పైగా మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టాను నేను. అందువల్ల ఈ వేషాలు భేషజాలు ఇష్టం ఉండేది కాదు. చాలా సింపుల్గా ఉండేదాన్ని. ఎప్పుడు నోరు తెరిచి ఆయన నేనేం అడగలేదండి, ఎప్పుడు అడగలేదండి. అలాగే ఆయన కూడా చాలా సింపుల్ మనిషి అండి, ఏమి ఎక్కువ ఏమి ఉండవు ఆయనకు కూడా. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఉండాలనుకున్నాం, ఒకళ్ళకొకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాము.
మేమిద్దరం కలిసి ఉండటమే మాకు పెద్ద వరంగా భావించాం. అంటే కొద్దిగా చెప్పులు కొనుక్కుందామని, లేదా బట్టలు కొనుక్కుందామని, లేదా మీరు బట్టలు కొనుక్కుందాం పద నేను కూడా వస్తాను. ఇంటికే తెప్పించేవారు. ఇంటికి తెప్పించారు. చీరలన్నీ ఆయనే తెప్పించేవారు. తనే సెలెక్ట్ చేసేవారు. ఓకే. సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాక నాకు చూపెట్టేవారు. దీంట్లో ఏం కావాలి? అట్లేం అడగరు. ఆయన నా రంగుకి ఏం సరిపడితే ఆయనకి తెలుసు. ఆర్టిస్ట్ కదా, పెద్ద డైరెక్టర్ కదా. అందువల్ల ఆయనే సెలెక్ట్ చేసి చీరలు అక్కడ పెట్టి తర్వాత నా చేతికి ఇచ్చేవారు. బ్లౌజ్ చేయించి కట్టుకునేవారు. అట్లా నగలు కూడా అంతే, ఆయనే చేయించి ఇచ్చారు నాకు. నగలు కూడా. అందువల్ల నేను ఎప్పుడు ఏం అడగలేదండి, నోరు తెరిచి ఇది కావాలి అని అడగల. కొండంత దేవుడు భర్త నాకు ఇంకేం కోరికలు ఉంటాయి? అవునండి, ఆ దేవుడే మీ దగ్గర ఉంటే ఇంకా కోరికలు ఏముంటాయి? అసలు ఏముంటాయి? మరి ఆ ఎన్టీ రామారావు గారి కోరికలు అంటే ఏదన్నా కొనుక్కోవాలని, ఇప్పుడు నేను అది కొనుక్కోవాలనుకుంటున్నాను లేకపోతే ఇదని, అవన్నీ ఇంటికి మామూలు. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న వాళ్ళకి సంబంధించినది. అంత స్థాయి మనిషి కంటే వాళ్ళు పర్మనెంట్ ఉంటారు కదా. అవునండి, ప్రతి 6 నెలలకు ఒకసారి మంచి చెప్పులు చేసుకొని తెనాలి నుంచి అనుకుంటారు తీసుకొచ్చేవారు. ఓకే అండి. అట్లాగే బట్టల షాప్ వాళ్ళు బట్టలు తెచ్చి చూపించేవారు. ఆయనకి నచ్చిన క్లాత్ తీసుకొని టైలర్స్కి ఇస్తే, పిఏలు ఉన్నారు కదా. స్టాఫ్తో ఎలా ఉండేవారమ్మా? అంటే అధికారం ఉన్నప్పుడు మీ పెళ్ళైన తర్వాత చూసుంటారు కదా, అధికారులతో కానీ స్టాఫ్తో కానీ మాట్లాడే విధానం, అంటే కోపగించుకోవటం వాళ్ళతో. కోపం వచ్చినా కూడా చిన్న కోపం అండి, అంటే ఉత్తమ శిక్షణ కోపం అని వచ్చిన మరుక్షణమే పోయేది ఆ కోపం. చెప్పాను పసిపిల్లవాడి మనస్తత్వం. అట్లా మళ్ళీ వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేవారు, కోపడ్డా కూడా. మీరేమో అంటే ఇది చిన్నపిల్లల మనసు, చాలా మంది బోళా మనిషి అని, ఆయనంత అమాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి పొగిడితే మనకి ఏం కూడా చేసి పెట్టేస్తారని టైప్లో ఉండేవారండి చాలా మంది. మరీ కాదు, కానీ బోళా మనిషి అంటే ఇప్పటిలాగా ఈ రాజకీయవేత్తలాగా ఆయనకి అటువంటి రాజకీయాలు తెలియవండి, కుట్ర రాజకీయాలు తెలియవు. మంచి మనస్సు, స్ట్రైట్గా ఆలోచిస్తారు. అదేవిధంగా మంచి అనుకుంటే తప్పకుండా చేస్తారు, వెనక్కి పోరు. అవతల మంచిది కాదు అనుకుంటే దేవుడు చెప్పినా వినరు. అందువల్ల డెసిషన్ తీసుకోవటంలో ఎన్టీఆర్ గారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, తనకు తనే ఆలోచిస్తారు. అది కరెక్ట్ అనుకుంటే చేస్తారు. పెళ్ళైన తర్వాత ఏదన్నా అంటే అధికారులు ఉంటారు కదండి, అధికారులు చెప్పిన విషయాలన్నీ ఫాలో అయిపోయారు అంటారా, లేకపోతే కొద్దిగా ఆలోచిస్తాము తర్వాత చూద్దాం? ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసులు ఏం చెప్తే చేసేవారట, కొంతమంది ఏమో డిస్కస్ చేసేవారట. అదైతే నిజంగా నేను అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కలగ చేసుకోలేదండి, అందువల్ల నాకు అనుభవం లేదు. అయితే జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది. నేను జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ చేశానండి, ఎందుకంటే ఆయన పర్సనల్ సెక్రటరీ కనుక ఆయనకే అన్నీ తెలుసు, ఆయన ద్వారానే. జయప్రకాష్ నారాయణ అడిగితే ఆయన చెప్పారు మాట, డబ్బులు ₹1 గవర్నమెంట్ ఆఫీస్ అంతా దుమ్ముగా ఉందండి, మొత్తం ఈ ఫ్లోరింగ్ అంతా మార్చేద్దాం అన్నారట. అలా వద్దు, రిపేర్ చేయించానట. రిపేర్ చేసినా మళ్ళీ దుమ్ము వస్తుందంట. అంటే సరే ఎంత వద్దు అని అడిగారటండి. 2000 3000 అంటే అయితే చేయించు అన్నారటండి. అటువంటి 300 2000 3000 కూడా ఆయన చూసేవారు. అందులో ప్రజల సొమ్ముని ప్రజలకే ఇవ్వాలి అనే తపన ఉన్న మనిషి అండి ఆయన. అందువల్ల ఎప్పుడు ప్రజల సొమ్ము ₹1 మాత్రమే తీసుకొని పనిచేశారు ఆయన ప్రజల కోసం. రాజకీయవేత్తలు అంత నిఖార్సు అయిన వ్యక్తిని మనం అరుదుగా ఇంకెక్కడ చూడలేమండి ప్రపంచంలో. ఇంకా పాత తరంలో ఎవరు లేరు, రాబో తరం కూడా ఎవరు అలా ఉండరు. అవునండి. మీరు ఈ జయప్రకాష్ నారాయణ విషయం మాట్లాడుతుంటే ప్రజల సొమ్ము ₹1 కూడా ఖర్చు పెట్టినాను, రిషికొండ అక్కడ తయారైపోయిందమ్మా, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నారు. ఏం లేదండి, అది బ్రహ్మాండమైన టూరిజం ప్లేస్. ఒకటి ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు. గత పాలకులు లేకపోతే ఇప్పుడు పాలకులు కూడా కబుర్లు చెప్పారు తప్ప సరిగ్గా ఒక్క రాజధాని నిర్మించలేదు. అవునండి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చేసుకున్నారు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు ఉంటే బాగానే ఉంటుందని. అది ఒక్క మన రాష్ట్రం కోసమని కాదు, ఇలాంటి సిస్టమ్ గుజరాత్కి ఉంది, వేరే రాష్ట్రాలకు కూడా ఉందండి అట్లాంటివి. అమెరికాకు ఉన్నాయి కదండి, 2 రాజధానులు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఋషికొండని ఏం చేస్తే బాగుంటుంది? ఋషికొండ విషయం అది కావాలని రాజకీయం చేయటమే కదండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా వస్తారు కదండి, ఎక్కడ బస్ చేస్తారు?
నీకు మంచి హోటల్ ఎక్కడుందండి? అందువల్ల అది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కనుక, ఓకే. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ చక్కగా వాళ్ళు అక్కడ, అందులో జగన్ గారి ఉద్దేశం వేరు కదా. వైజాగ్ని పాలనా రాజధాని చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఎంతమంది వచ్చారండి అక్కడ సదస్సు పెడితే, ఈ బిజినెస్ సదస్సు పెట్టారు కదా, ఎంతమంది వచ్చారు. మీకు అంబానీ లాంటి వాళ్ళంతా వచ్చారు కదా. అయితే దీన్ని అంటే రిషికొండని మనం దేశంలో ప్రధానమైనటువంటి బిజినెస్ పర్సన్స్ మొత్తం వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నివాసం ఎక్కడ బాగుంటుంది. అందువట్ల ఆలోచించి ఆయన ఒక ఋషికొండ మీద చుట్టూ సముద్రం ఉంది, మంచి గెస్ట్ హౌస్లు కట్టారండి. ఎందుకు అసెంబ్లీలో వాళ్ళే పొగిడారు కదా మొన్న. బయటకు వచ్చేమో విమర్శిస్తారు, అసెంబ్లీలోనే నిజం మాట్లాడతారు. అది అంటే దాంట్లో ప్రత్యేకమైన ఒక కమ్ముడు ఉందంటే 12 లక్షల 13 లక్షలు చెప్తున్నారండి. ఏమండి, లోకేష్ తిన్న భోజనం అంత కాదు అది, నిజం చెప్పాలి. లోకేష్ తిన్న భోజనం 70-80 లక్షలు అయింది అప్పుడు. మరి ఒక మినిస్టర్ అంత భోజనం చేశాడంటే ఇది గవర్నమెంట్ అండి. ఇది జగన్ సొంతం కాదు కదా, ఆయన సొంత ఇంట్లో కట్టుకోలేదు కదండి. ఎవరు ప్రభుత్వం వచ్చినా సరే అందరూ వాడుకునేదే కదా, అది ప్రభుత్వ ఆస్తి. అది అంటే ఆ కమ్ముడు ప్రత్యేకత అంటే మీరు విన్నారో లేదో ఏమో తెలియదు. ఏంటంటే ఏం లేదు, అక్కడ కూర్చుంటే అండి ఇంకా అదే క్లీన్ చేసేస్తుంది, అదే ఫ్లష్ అవుట్ చేస్తుంది, అదే క్లాత్ ఏవో చెప్తారు. ఏం చెత్త, ఏం పనికి నన్ను అడిగితే ఇలాంటివన్నీ వేస్ట్ అండి మాట్లాడటం కూడా. అసహ్యంగా కూడా ఉండదు కదా, ఉంటుంది కదా. ప్రపంచంలో అది వెళ్ళండి. పూజ ఏం చేయాలనుకున్నావు, ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏ హామీలు ఇచ్చావు అవి నెరవేర్చు కదా. 6 ఫార్ములా ఏదో సూపర్ 6లు సూపర్ 7లు ఇన్ని ఇచ్చారు కదా. అవునండి. అవి నెరవేర్చకుండా జగన్ అట్లా చేశాడు, కమౌట్ ఇలాగా, ఎంత దరిద్రంగా ఉన్నాయండి కామెంట్స్. అసలు కూడా ఆలోచించి అసహ్యంగా అనిపిస్తుంది. మీరు తెలుగు అకాడమీ చైర్మన్ గా ఏమేమి విజయాలు సాధించారు మేడం మీ ఆధ్వర్యంలో? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నాయుడు గారు తెలుగు అకాడమీని పూర్తిగా భూస్థాపితం చేశారండి. ఇక్కడున్న తెలుగు అకాడమీని తీసుకురాలేదు, దాన్ని వదిలేశాడు ఆయన. కానీ జగన్ గారు వచ్చాక తెలుగు అకాడమీని తెచ్చి నన్ను చైర్పర్సన్గా చేశారండి. చేశాక అప్పటికి ఏముంది, అక్కడ కుర్చీ కూడా లేదు, దానికి బిల్డింగ్ లేదు, ఏమి లేవు కదా. అట్లాంటిది ఆ సంస్థను అక్కడ రిజిస్టర్ చేయించడమే కాకుండా కోర్టుకి వెళ్ళి ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద తెలుగు అకాడమీ ఫండ్స్ అన్నీ తెచ్చానండి. తెచ్చి బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకున్నారు, చాలా బాగా రన్ చేశాము, తీసుకొచ్చారు, ఫండ్స్ తెచ్చాము. అలాగే కొన్ని కోట్ల పుస్తకాలు ప్రింట్ చేశామండి నా హయాంలో. ఇప్పుడు మళ్ళీ దాని ముఖం చూడటం లేదు ఈ గవర్నమెంట్. అక్కడ యూనివర్సిటీ ఒకటి మెడికల్ యూనివర్సిటీ ఉంది మేడం, అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉండేది. దాన్ని అది కొద్దిగా బాధపడ్డారు ఎన్టీఆర్ అభిమానులుగా చాలా మంది బాధపడింది ఏంటంటే ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చేశారండి. అది జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు మళ్ళీ వచ్చి ఉంటే ఆయనే మార్చి ఉండేవాడు. అది ఆ సంభాషణ మీరు వినే ఉంటారు. రాధాకృష్ణను చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకుంది బయటకు వచ్చింది. అది ఓకే అండి. వాడి పేరు తీసేయాలి అని చెప్పి వాడు వీడు మాట. కానీ జగన్ గారి ఉద్దేశం ఒకటండి, 17 మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీ. వాళ్ళ నాన్న డాక్టరు రాజశేఖర రెడ్డి గారు. అలాగే వాళ్ళు సొంత హాస్పిటల్ ఒకటి పేదవాళ్ళ కోసం నిర్వహిస్తూ ఉన్నారు కడపలో. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రాజకీయాల్లో రాకముందు నుంచి ఇలా వైద్యంతోనే వాళ్ళ కుటుంబం ఉంది దాని వెంటే. అందువల్ల ఈ 17 మెడికల్ కాలేజీలు అతని హయాంలో వచ్చినప్పుడు అతని తండ్రి పేరు పెట్టుకోవాలనుకోవడం తప్ప అండి. వీళ్ళంతా కూడా మార్చరా, చెప్తా వినండి. ఒక్కటే ఆయన అన్నారు, ఒక యూనివర్సిటీ పేరు తీసేయటం కంటే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాను, అది గొప్ప కాదా అని అన్నారు కదా. దీనికి బాధపడ్డవాళ్ళు దానికి సంతోషించాలిగా. ఏమండి, ఒక జిల్లా మొత్తంలో యూనివర్సిటీ ఎంత అండి, ఒక చిన్నదే కదా. కానీ మొత్తము జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. మరి అల్లుడు పెట్టాడా ఎప్పుడైనా? అందువల్ల ఈ చిన్న చిన్న విమర్శలకి ఏమండి, ప్రతి హయాంలో కూడా పేర్లు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పేర్లు పెట్టుకునేవాళ్ళు కదా. అలా రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజీవ్ గాంధీ విమానాశ్రయం పెట్టారు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ విమానాశ్రయం పెట్టారు. ఇలా పేర్లు మారిస్తే దానికి ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అంటే ఏం లేదండి, ఆల్రెడీ పేరు ఉంది కదా, మళ్ళీ తీయటం ఎందుకు? పేరు ఉన్నాయేనండి మార్చేది, ఆల్రెడీ పేరు ఉన్నాయే మారుస్తారు.
ఇప్పుడు మోడీ మార్చట్లేదా చాలా చోట్ల? అంటే మీరు వద్దని అన్న ఒక మాట అనాల్సింది మేడం మీరు. ఏది? ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అలా ఉంచేయండి వద్దు బాబు. నన్ను ఒకటే అడిగారు, జిల్లా పేరు పెట్టమంటారా అని అడిగారు. పెట్టండి, అదే శాశ్వతంగా ఉంటుంది. ఈ టైంలో ఇదిగో మా ఒపీనియన్ ఇది, యూనివర్సిటీకి మేము ఇట్లా నాన్నగారి పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మెడికల్ అంతా మాకు సంబంధించింది కదా అంటే పెట్టుకోండి అన్నాం. మనకి ఎందుకంటే గవర్నమెంట్ని మనం వాళ్ళు చేశారు ఆ పనులు అన్నీ చేసి, వాళ్ళు అన్ని కాలేజీలు తెచ్చి వైద్య విద్యను అంత డెవలప్ చేశారు కనుక ఇంత పెద్ద జిల్లాకు ఆయన పేరు పెట్టినప్పుడు ఆనందించాలి. కానీ చిన్నదాన్ని మారుస్తున్నారని మనం ఎలా విమర్శిస్తాం?